ఇంగ్లాండ్‌లో ఉన్న ఒక ప్రశాంతమైన, అందమైన పల్లెటూరిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద గ్రాస్‌ల్యాండ్‌లో తన ఇంటి దగ్గర హీరో జార్జ్ కూర్చొని ఉంటాడు. అతని చేతిలో ఒక బుక్ ఉంటుంది. అందులో ఉన్న ఒక డిటెక్టివ్ స్టోరీని గట్టిగా చదివి వినిపిస్తున్నాడు. అతని ముందు కూర్చుని ఆ కథ వింటున్నది మనుషులు కాదు, అతని గొర్రెలు. ఆ పచ్చటి మైదానం, ఆ గొర్రెలు, ఒక ట్రైలర్ బండినే ఇల్లుగా మార్చుకున్న ఆ ప్లేసు, ఎన్నో ఏళ్లుగా ఇదే జార్జ్ ప్రపంచం. ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళతో అతను పెద్దగా కలవడు. అతనికి ఆ గొర్రెలతో టైం స్పెండ్ చేయడమే చాలా ఇష్టం. అలా ఉంటేనే అతనికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు జార్జ్ గురించి కొంచెం తెలుసుకుందాం. అతనికి రెబెక్కా అని ఒక కూతురు ఉంటుంది. తను అమెరికాలో తన అడాప్టెడ్ పేరెంట్స్తో, అంటే తనను దత్తత తీసుకున్న వాళ్ళతో కలిసి ఉంటుంది. కానీ జార్జ్ ఎప్పుడూ తన కూతురికి లెటర్స్ రాస్తూ ఉంటాడు. తాను ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, తన గొర్రెలు ఎలా ఉన్నాయి, ఈరోజు ఏం జరిగింది లాంటి విషయాలన్నీ ఆ లెటర్స్లో రాస్తుంటాడు. ఇక్కడ మనం జార్జ్ గతం గురించి కూడా తెలుసుకోవాలి. జార్జ్ యంగ్గా ఉన్న టైంలోనే అతని భార్య చనిపోయి ఉంటుంది. అప్పటికి అతనికి ఇద్దరు చిన్నపిల్లలు. కానీ అప్పుడు అతని దగ్గర అసలు డబ్బులు లేకపోవడంతో ఆ ఇద్దరు పిల్లల్ని పెంచలేక వేరే వాళ్లకు దత్తత ఇచ్చేశాడు. కానీ తను వాళ్ళని మర్చిపోలేదు. ఇప్పటికీ తన పిల్లలకి లెటర్స్ రాస్తూనే ఉంటాడు. వాళ్ళు కూడా రిప్లై ఇస్తుంటారు. కానీ జార్జ్కి తన కూతురు రెబెక్కా అంటే కొంచెం ఇష్టం ఎక్కువ. ఎందుకంటే జార్జ్ లాగే రెబెక్కా కూడా గొర్రెలంటే చాలా ఇష్టం. అతను తన లెటర్లో ఇలా రాస్తాడు: ఈరోజు కూడా సెబాస్టియన్ ఎప్పట్లాగే వెళ్ళి ఆ ఎత్తైన బండరాయి మీద కూర్చున్నాడు. వాడు అందరికంటే డిఫరెంట్ అని రాస్తాడు. సెబాస్టియన్ అంటే ఏదో కాదు, అదొక గొర్రె పేరు. నేను ముందే చెప్పాను కదా, జార్జ్ లైఫ్లో మనుషుల కంటే ఆ గొర్రెలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని. సో ఇప్పుడు ఒకసారి ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి పరిచయం చేస్తాను. ఇది సర్ రిచ్ ఫీల్డ్. మిగతా గొర్రెలన్నిటికంటే ఇది చాలా సీనియర్. అందుకే మిగతా గొర్రెలన్నీ దీనికి చాలా రెస్పెక్ట్ ఇస్తాయి. ఆ కారణంగానే దీనికి కొంచెం యాటిట్యూడ్ కూడా ఎక్కువే. ఇక నెక్స్ట్ ఒక ఆడ గొర్రె ఉంది. ఈ ప్రపంచంలో నాకంటే అందమైన వాళ్ళు ఎవరూ లేరు అన్నది దీని ఫీలింగ్. ఎప్పుడూ ఒక ఫ్యాషన్ మోడల్ లాగా క్యాట్ వాక్ చేస్తూ ఉంటుంది. మిగతా గొర్రెల్ని చూసి మీకు నాకు అసలు పోలికే లేదు, నేనెక్కడా మీరెక్కడా అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత దీని మొహం నిండా ఎన్ని వెంట్రుకలు ఉంటాయంటే కళ్ళకి ఏదో పరదా కట్టినట్టుగా వేలాడుతూ ఉంటాయి. కానీ దానికి ఆ విషయమే పట్టదు. ఎప్పుడూ ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంటుంది. ఇక వీళ్ళని చూడండి, వీళ్ళే రౌడీ బ్రదర్స్, రెగీ ఇంకా రోనీ. వీళ్ళ బుర్రలో ఎప్పుడూ ఒకటే రన్ అవుతూ ఉంటుంది. తమ కొమ్ములతో ఎవరిని గుద్ది కింద పడేయాలి, ఎవరిని గాయపరచాలి అని చూస్తుంటారు. ఇప్పుడు వీటన్నిటి మధ్యలో ఇంకొక వెరైటీ గొర్రె ఉంది. దాని పేరే మోపి. ఇది ఒక్కసారి ఏదైనా చూసినా విన్నా జీవితంలో మర్చిపోదు. దీనికి ప్రతి చిన్న డీటెయిల్ కూడా అలాగే గుర్తుంటుంది. ఇవి కాకుండా మన జార్జ్కి బాగా ఇష్టమైన రెండు గొర్రెలున్నాయి. అవే లిల్లీ ఇంకా సెబాస్టియన్. సెబాస్టియన్ మిగతా వాటికంటే కొంచెం నల్లగా ఉంటాడు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. మిగతా గొర్రెలతో పెద్దగా కలవడు. వాడెప్పుడూ వెళ్ళి ఒక ఎత్తైన బండరాయి మీద కూర్చుంటాడు. అక్కడి నుంచి మిగతా గొర్రెల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నిజానికి వాడికో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్. చెప్పమంటారా? పోనీలే, తర్వాత చెప్తాను. ఆ గతం వల్లే వాడు అందరికీ దూరంగా ఉంటాడు, అది మ్యాటర్. కానీ మిగతా గొర్రెలు మాత్రం వాడికి చాలా పొగరు అని అనుకుంటాయి. ఇక జార్జ్కి అన్నిటికంటే ఇష్టమైన గొర్రె లిల్లీ. మిస్టరీలు సాల్వ్ చేయడంలో మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా షార్ప్. జార్జ్ రోజూ వాటన్నిటిని కూర్చోబెట్టుకుని డిటెక్టివ్ స్టోరీలు చెప్తుంటాడు. ఆ కథ ఎండ్ అవ్వకముందే అందులో తప్పు చేసింది ఎవరో లిల్లీ కరెక్ట్గా గెస్ చేసి చెప్పేస్తుంది. అంతేకాదు, జార్జ్ మూడ్ని అది ఇట్టే పసిగట్టేస్తుంది. తన మనసులో మాట అర్థం చేసుకుంటుందని జార్జ్ ఫీలింగ్. అందుకే లిల్లీ అంటే అతనికి అంత ఇష్టం. అలా జార్జ్ రోజూ సాయంత్రం అందరికీ కథలు చదివి వినిపిస్తుంటాడు. కానీ అసలు ఎంటర్టైన్మెంట్ ఆ తర్వాతే మొదలవుతుంది. జార్జ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈ గొర్రెలన్నీ ఆ కథలో జరిగిన మర్డర్ కేసు గురించి డిస్కస్ చేయడం మొదలు పెడతాయి. ఒకటేమో నాకు ఆ పనివాడి మీదే డౌట్గా ఉంది, వాడే మర్డర్ చేసి ఉంటాడంటుంది. ఇంకోటి, ఒరే పిచ్చోడా, అందులో నిజమైన కిల్లర్ ఆ పోలీస్ ఆఫీసరేరా అని అంటుంది. ఇక వీటన్నిటికీ పూర్తి భిన్నంగా ఒక చిన్న గొర్రెపిల్ల ఉంటుంది. దాని పేరు వింటర్. మామూలుగా గొర్రెలు వసంతకాలంలో అంటే స్ప్రింగ్ సీజన్లో పుడతాయి. కానీ వింటర్ సీజన్లో అంటే చలికాలంలో పుట్టింది. అందుకే మిగతా గొర్రెలకు ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. అన్నీ దీన్ని ఏదో అనుమానంగా చూస్తుంటాయి. దాన్ని అసలు తమ దగ్గరికే రానివ్వవు. పాపం ఆ చిన్నదాన్ని తమ షెల్టర్లో పడుకోనివ్వవు కూడా. దాంతో అది ఆ చలిలో బయటే పడుకుని అలా ఆకాశం వంక చూస్తూ ఉండిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయం పూట గొర్రెలన్నీ మేత మేస్తూ ఉంటాయి. అప్పుడే లిల్లీ మోపీలు దేన్నో చూసి ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ పచ్చటి మైదానం మధ్యలో జార్జ్ శవం పడి ఉంటుంది. మోపీ నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి, జార్జ్ గుండె కొట్టుకోవడం లేదు లిల్లీ, బహుశా మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటా అని చెప్తుంది. కానీ లిల్లీ మాత్రం ఆ మాటలను అస్సలు నమ్మదు.
ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయాక ఆకాశంలో వాళ్ళ ఆకారంలో ఒక మేఘం కనిపిస్తుందట. అందుకే అదేమంటుందంటే జార్జ్ చనిపోలేదు, ఒకవేళ చనిపోయి ఉంటే ఆకాశంలో అతని ఆకారంలో మేఘం రావాలి కదా, ఇంకా ఎందుకు రాలేదు అని అంటుంది. దానికి మోపి ఇలా అంటుంది, అతను ఒక మనిషి లిల్లీ, మనలాగా గొర్రె కాదు. మనుషులు చనిపోయాక శాశ్వతంగా మాయమైపోతారు, గొర్రెల్లా కాదు. పాపం లిల్లీ గుండె పగిలిపోతుంది. కానీ ఈ గొర్రెలకు ఒక స్పెషల్ పవర్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే వాళ్ళు అనుకుంటే చాలు, వాళ్ళ గతంలో జరిగిన దేన్నైనా సరే ఒక్క క్షణంలో మర్చిపోగలరు. అసలు ఆ పర్టికులర్ మూమెంట్ వాళ్ళ లైఫ్లో జరగనట్టే ఫీల్ అయిపోతారు. ఆ రేంజ్లో మర్చిపోగలరు వీళ్ళు. నిజంగా మనుషులకు కూడా ఇలా గతాన్ని మర్చిపోయే పవర్ ఉంటే ఎంత బాగుండు కదా. మన బాధలన్నీ ఎంత ఈజీగా మర్చిపోయేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఇది ఒక సూపర్ పవర్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళలో మోపి అనే ఒక గొర్రెకి మాత్రం ఈ సూపర్ పవర్ లేదు. దానికి ప్రతి చిన్న విషయం అలాగే గుర్తుండిపోతుంది. తను కావాలనుకున్నా దేన్ని మర్చిపోలేడు, అది సంతోషమైనా సరే బాధ అయినా సరే. అందుకే మిగతా గొర్రెలన్నీ మనం జార్జ్ని మర్చిపోవాలి, లేదంటే ప్రతిరోజు జార్జ్ లేడనే బాధని మనం తట్టుకోలేము అని అనుకుంటాయి. కానీ మోపి మాత్రం అలా మర్చిపోవడం ఒక రకంగా ద్రోహం చేయడమే అంటాడు. ఎందుకంటే జార్జ్ మన కోసం ఎంత చేశాడో చూడండి. అసలు మనల్ని తన ఫ్యామిలీ లాగా చూసుకున్నాడు. అలాంటి జార్జ్ని మర్చిపోవడం అంటే అతన్ని అవమానించడమే కదా. కాబట్టి మనం ఎప్పుడూ జార్జ్ని మన జ్ఞాపకాల్లో బతికించుకోవాలి అని మోపి చెప్తాడు. సరిగ్గా అప్పుడే ఫ్రెండ్స్ ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ టీం అక్కడికి వస్తాడు. ఈ టీం పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న డిటెక్టివ్ ఏమీ కాదు, చిన్న చిన్న కేసులు డీల్ చేసే ఒక లోకల్ పోలీస్ అంతే. ఇక జార్జ్ డెడ్ బాడీ చూడగానే అతనికి ఏమనిపిస్తుందంటే, జార్జ్ బాగా ముసలోడు కదా, ఖచ్చితంగా హార్ట్అటాక్ వల్లే చనిపోయి ఉంటాడు అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తాడు. అంతే, ఆ కేసుని అలా ఈజీగా క్లోజ్ చేసేయబోతాడు. కానీ కరెక్ట్గా అదే టైంకి ఒక కుర్రాడు కెమెరా పట్టుకుని అక్కడికి వస్తాడు. వాడి పేరు ఇలియట్. ఇలియట్ ఒక రిపోర్టర్ ఫ్రెండ్స్. అసలైతే ఈ ఊర్లో జరుగుతున్న ఒక కల్చరల్ ఫెస్టివల్ని కవర్ చేద్దామని ఇక్కడికి వస్తాడు. కానీ ఆ ఫెస్టివల్కి వెళ్ళాక వాడికి పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే ఫెస్టివల్ పేరుతో అక్కడ కేవలం 3 అంటే 3 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్ ఉంటాయి. అది చూసి ఇలియట్ తలపట్టుకుంటాడు. అసలు ఇది ఒక ఫెస్టివల్ ఏంట్రా బాబు అనుకుంటాడు. ఇదే విషయాన్ని నా రిపోర్ట్లో రాసిస్తే ఖచ్చితంగా మా ఎడిటర్ నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తాడు అని భయపడతాడు. అందుకే వేరే ఏదైనా ఇంట్రెస్టింగ్ కేసు చూసుకుందామని ఆ ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే వాడి కారు పాడైపోవడంతో ఆ ఊర్లోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఇక మరుసటి రోజే వాడికి ఒక న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే ఆ ఊళ్ళో జార్జ్ అనే ఒక ఆయన అనుమానాస్పదంగా చనిపోయాడని. ఇంకేముంది, వెంటనే ఆ న్యూస్ని కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ టీం జార్జ్ది న్యాచురల్ డెత్ అని రిపోర్ట్ రాసే లోపే ఇలియట్ అతన్ని ఆపుతూ, సార్ ఒక్క నిమిషం నా మాట వినండి, ముందు మనం ఒకసారి ఇంటి లోపల చెక్ చేద్దాం పదండి అంటాడు. ఎందుకంటే మర్డర్ కేసుల్లో మొదటి చూపుకి కనిపించేది ఎప్పుడూ నిజం కాదని నేను చాలా డిటెక్టివ్ స్టోరీస్లో చదివాను అంటాడు ఇలియట్. ఇంకా టిమ్ కూడా వాడి మాట విని లోపలికి వెళ్ళి చెక్ చేస్తాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏమర్థమవుతుందంటే నిన్న రాత్రి జార్జ్ ఎవరో వేరే వ్యక్తితో కలిసి డ్రింక్ చేశాడు అని. ఎందుకంటే అక్కడ టేబుల్ పైన 2 మందు గ్లాసులు ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఆ 2 గ్లాసుల్లో ఒక దాంట్లో విషం కలిపి ఉంటుంది. అప్పుడే టిమ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది న్యాచురల్ డెత్ కాదు, పక్కా ప్లాన్ చేసి చేసిన మర్డర్ అని అతనికి అర్థమవుతుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న లిలీ వెంటనే మిగతా గొర్రెల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, జార్జ్ బతుకున్నప్పుడు మనకి ఎన్నో డిటెక్టివ్ కథలు చెప్పాడు గుర్తుందా అని అడుగుతుంది. ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు వాడకపోతే ఇంకెప్పుడు వాడతాంరా? మనం ఎలాగైనా సరే మన జార్జ్ మర్డర్ కేసుని సాల్వ్ చేయాలి. ఆ హంతకుడు ఎవరో మనం కనిపెట్టాలి భయ్యా అంటుంది. నిజం చెప్పాలంటే మనకి తప్ప జార్జ్కి న్యాయం చేసేవాళ్ళు ఇంకెవరూ లేరు ఇక్కడ. అప్పుడు సెబాస్టియన్ కాస్త సైలెంట్గా, చూడు లిలీ, మనం మనుషులం కాదు, కేవలం గొర్రెలం. అసలు మనం ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలం? ఒకవేళ నిజం తెలుసుకున్నా ఆ పోలీస్ ఆఫీసర్కి ఎలా చెప్పగలం అంటాడు. కానీ లిలీ మాత్రం తను అనుకున్నది సాధించే రకం ఫ్రెండ్స్. అందుకే దానికి బదులిస్తూ, ఆ పోలీస్ ఆఫీసర్ ఏం పీకుతాడు? పోనీ వాడికి ఏమైనా కనీస బుర్ర ఉందా చెప్పు? అసలు జార్జ్ డెడ్ బాడీని చూడగానే గుండెపోటు వచ్చి చనిపోయాడు అని కంక్లూడ్ చేసేశాడు వాడు. ఓ సన్నాసి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళని ఎలా తీసుకుంటారో ఏంటో. వాడిని నమ్ముకుని కూర్చుంటే జార్జ్ని చంపిన ఆ హంతకుడు ఈ పాటికి వేరే దేశం పారిపోయి ఉంటాడు అని అంటుంది. ఇంకా అప్పుడు సెబాస్టియన్ కూడా అర్థమైపోయి ఆమెకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అలా మిగతా గొర్రెలన్నీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో ఒకటొకటిగా చేరడం మొదలు పెడతాయి ఫ్రెండ్స్. అలా ఫైనల్గా షీప్ డిటెక్టివ్స్ అనబడే ఒక పవర్ఫుల్ టీం రెడీ అవుతుంది. ఈ టీంని ముందుండి లీడ్ చేసేది చాలా షార్ప్ మైండ్ ఉన్న మన లిలీ. అలాగే వీళ్ళకి ఒక నడిచే మెమరీ కార్డ్ లాంటి వాడు ఉన్నాడు. వాడే మోపి. ఎందుకంటే మోపి ఒక్కసారి ఏదైనా చూసినా విన్నా ఇక లైఫ్ టైంలో దాన్ని అస్సలు మర్చిపోడు. ఇక మూడోవాడు సెబాస్టియన్. వీడికి మనుషుల గురించి చాలా విషయాలు తెలుసు. అంతేకాదు
వీళ్ళుండే ఆ పచ్చిక బయలు దాటి బయటి ప్రపంచం ఎలా ఉంటుందో వాటన్నింటినీ చూసి బాగా అర్థం చేసుకున్న గొర్రె ఇది. సో ఈ ముగ్గురు కలిసి తమ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. లైఫ్లో ఫస్ట్ టైం లిలీ, మోపి ఇద్దరూ వాళ్ళుండే ఆ గడ్డి భూముల్ని దాటి బయట ప్రపంచంలోకి అడుగు పెడతారు. కానీ ఆ కాంక్రీట్ రోడ్డు మీద కాలు పెట్టడానికి వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ తెగ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఒక కోడి చాలా క్యాజువల్గా వాళ్ళ ముందు నుంచి రోడ్డు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అది చూసేసరికి వీళ్ళిద్దరికీ ఎక్కలేని సిగ్గు వచ్చేస్తుంది. ఒక కోడికే అంత ధైర్యం ఉంటే మనం ఎందుకు చేయలేం అని అనుకుంటారు. అప్పుడు సెబాస్టియన్ అంటాడు, కేవలం ఊహించుకుని మాటలు చెప్పడం కాదు, ముందు ధైర్యంగా రోడ్డు క్రాస్ చేసి చూపించండి చూద్దామని. అప్పుడు ఇద్దరూ భయంగానే రోడ్డు మీద కాలు పెడతారు ఫ్రెండ్స్. అలా ఎలాగోలా మొత్తానికి రోడ్డుని క్రాస్ చేసేస్తారు. ఇక లిలీ అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఏదో తన పేరు మీద ఒక పెద్ద వరల్డ్ రికార్డే క్రియేట్ చేసిన రేంజ్లో ఫీల్ అయిపోతుంది. అప్పుడు సెబాస్టియన్ వాళ్ళిద్దరికీ మనుషుల ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మనుషులు కట్టిన ప్రతి బిల్డింగ్కి ఒక పేరు ఉంటుంది అని చెప్తాడు ఫ్రెండ్స్. అసలు ఈ మనుషులున్నారే, వీళ్ళు చాలా కాంప్లికేటెడ్ ప్రాణులు, వాళ్ళని అర్థం చేసుకోవాలంటే చాలా ఓపిక కావాలి అని చెప్తాడు. సరిగ్గా అదే టైంకి బయట నుంచి ఒక కారులో ఇద్దరు ఆడవాళ్ళు ఆ ఊళ్ళోకి వస్తారు. లిల్లీ దూరం నుంచి వాళ్ళని చూసి వీళ్ళిద్దరూ ఎవరబ్బా అని ఆలోచనలో పడుతుంది. అసలు జార్జ్ మర్డర్తో వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదా అని డౌట్ పడుతుంది. వాళ్ళలో ఒక ఆమె యంగ్ అమ్మాయి, తన పేరు రెబెకా, జార్జ్ కూతురు. ఇంకో ఆవిడ కాస్త వయసులో పెద్దది, తన పేరు లిడియా, జార్జ్ లాయర్. జార్జ్ రాసిన వీలునామా చదివి వినిపించడానికి ఆమె అక్కడికి వచ్చింది. ఫ్రెండ్స్, ఆమె ఆ వీలునామా చదవడం మొదలుపెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నట్టు జార్జ్ ఏమీ ఒక మామూలు గొర్రెల కాపరి కాదు. అతను గొర్రెలకు వచ్చే ఒక రోగాన్ని తగ్గించే మందుని కనిపెట్టాడు. ఆ మందు తాలూకు పేటెంట్ కూడా అతని పేరు మీదే రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ పేటెంట్ని అతను ఒక పెద్ద బిజినెస్ అమ్మాయికి అమ్మేశాడు. దాని ద్వారా అతనికి $30 మిలియన్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో దాదాపు 300 కోట్లు అన్నమాట. ఇదంతా కిటికీలోంచి వింటున్న లిల్లీకి, మోపీకి మైండ్ బ్లాక్ అవుతుంది. నిజంగా మన యజమాని ఇంత పెద్ద కోటీశ్వరుడా, ఈ విషయం మనకెప్పుడూ చెప్పలేదేంటి అని ఆశ్చర్యపోతాయి. ఇప్పుడు లిడియా ఆ వీలునామాను చదువుతుంది. అందులో ఏముంటుందంటే జార్జ్ ఆస్తిలో సగం భాగం రెబెకాకి వెళ్తుంది, మిగిలిన సగంలో ఒక భాగం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్న వాడి కొడుకు పీటర్కి వెళ్తుంది అని రాసి ఉంటుంది. ఇక్కడే లిడియా ఇంకొక పెద్ద విషయం చెప్తుంది. అదేంటంటే జార్జ్కి సంబంధించిన ఆ పచ్చిక బయలు, గొర్రెల షెల్టర్, ఆ $30 మిలియన్ ఇవన్నీ రెబెకాకే చెందుతాయని చెప్తుంది. కానీ ఇదంతా విన్నాక అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఆ వీలునామా కొత్తది. జార్జ్ చనిపోవడానికి సరిగ్గా కొద్ది రోజుల ముందే దాన్ని మార్చాడు. బహుశా తన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉందని జార్జ్కి ముందే అనుమానం వచ్చి ఉంటుందేమో. అందుకే ఆ వీలునామాను మార్చి ఉంటాడని వాళ్ళకి డౌట్ వస్తుంది. లిడియా చదవడం కంటిన్యూ చేస్తుంది. అందులో జార్జ్ ఇంకేం రాశాడంటే, ఈ ఊళ్ళో కొంతమంది మూర్ఖులు ఉన్నారు, కొంతమంది చాలా చెత్త కాపర్లు ఉన్నారు, ఇంకొంతమంది చలికాలంలో ఒంటరిగా ఉండే గొర్రెల్లాగా బతుకుతున్నారు, వీళ్ళే కాకుండా ఇక్కడ 2 హంతకులు కూడా ఉన్నారు అని రాసి ఉంటుంది. అది వినగానే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి, 2 హంతకులా? అంటే తనని ఎవరో చంపేస్తారని జార్జ్కి ముందే తెలుసా అని షాక్ అవుతారు. అప్పుడు లిల్లీకి ఒక విషయం అర్థమవుతుంది. ఇది కేవలం ఒక వీలునామా మాత్రమే కాదు, ఈ వీలునామా ద్వారా జార్జ్ మనకు కొన్ని క్లూస్ వదిలి వెళ్ళాడు అని గెస్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, అక్కడున్న వాళ్ళందరి అనుమానం రెబెకా మీదే పడుతుంది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఆమె ఎప్పుడూ వాళ్ళ నాన్నను కలవడానికి రాలేదు. కానీ కరెక్ట్గా జార్జ్ చనిపోయిన వెంటనే ఊడిపడింది. బహుశా రెబెకా బెదిరించడం వల్లే జార్జ్ ఆస్తిలో అంత పెద్ద భాగాన్ని ఆమె పేరు మీద రాశాడేమో. అసలు జార్జ్ చావుకి కారణం కూడా ఆమెనేమో అని అందరూ అనుకుంటారు. కానీ రెబెకా మాత్రం, నాకు ఇదంతా ఏమీ తెలియదు, అసలు నాన్న దగ్గర ఇంత డబ్బు, ఆస్తి ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు అని తేల్చి చెప్పేస్తుంది. ఇప్పుడు ఆ గదిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ అనుమానితుల్లాగే కనిపిస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళలో మొదటి వ్యక్తి కాలెబ్ అనే గొర్రెల కాపరి. జార్జ్ పచ్చిక బయలు పక్కనే ఇతనికి ఒక ఫామ్ ఉంటుంది. చాలా కాలం నుంచి జార్జ్ దగ్గర ఉన్న గొర్రెలన్నింటినీ కొనేయాలని వాడు ప్లాన్ వేస్తున్నాడు. దీని గురించి చాలాసార్లు జార్జ్తో మాట్లాడాడు కూడా. కానీ గొర్రెలను అమ్మడానికి జార్జ్ ప్రతిసారి నో చెప్పేవాడు. ఈ విషయం మీద వాళ్ళిద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరిగేవి. దీన్ని బట్టి చూస్తే జార్జ్ని చంపడానికి వాడికి కూడా ఒక బలమైన కారణం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ సస్పెక్ట్ బెత్. ఈమె ఊళ్ళో ఒక హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె బిహేవియర్ చాలా విచిత్రంగా ఉండేది ఫ్రెండ్స్. జార్జ్కి వచ్చే ఉత్తరాలను పోస్టర్ మ్యాన్ దగ్గర నుంచి దొంగిలించి మరీ ఈమె చదివేది. బహుశా ఆమెకు జార్జ్ మీద ఇష్టం ఉందేమో. కానీ జార్జ్ ఎప్పుడూ తన కూతురికే లెటర్స్ రాస్తూ ఉంటాడని, తన గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని తెలిసినప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చి ఉండొచ్చు. అందుకే అసలు నేను వాడి లెటర్స్ ఎందుకు చదువుతున్నాను రా బాబు అని తన పనుల మీద తనకే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది.
ఇక నిజం చెప్పాలంటే జార్జ్ని చంపేంత పెద్ద పగ ఆమెకు లేదు. కానీ ఏమో, ఎవరికి తెలుసు? ఒకవేళ కోపంలో ఆమె చంపిందేమో అని ఆమె మీద కూడా డౌట్ వస్తుంది అంతే. ఇక్కడ టిమ్, ఎలియట్ కలిసి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నది కొంచెం దూరంలో ఉన్న లిల్లీ, మోపి వింటూ ఉంటాయి. వాళ్ళ మాటల నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయి. ఆ తర్వాత తిరిగి వెళ్ళి మిగతా గొర్రెలకు కూడా ఆ విషయాలన్నీ చెప్తాయి. అప్పుడే క్లౌడ్ అనే ఒక గొర్రె ఒక మాట చెప్తుంది. జార్జ్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి నేను రెబెకాను పచ్చిక బయలు దగ్గరకు రావడం చూశాను అని చెప్తుంది. అది వినగానే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే జార్జ్ చనిపోకముందు తాను ఎప్పుడూ అక్కడికి రాలేదని రెబెకా చెప్పింది కదా. అంటే ఆమె అబద్ధం చెప్పిందనమాట. పచ్చిక బయల్లో పడి ఉన్న రెబెకా బ్రేస్లెట్ను కూడా క్లౌడ్ వాళ్ళకు చూపిస్తాడు. అప్పుడు లిల్లీ తన బుర్రకు పదును పెడుతుంది. జార్జ్ చనిపోవడం వల్ల అందరికంటే ఎక్కువ లాభం రెబెకాకే ఉంది. పైగా తను ఇక్కడికి రాలేదని అబద్ధం కూడా చెప్పింది. కాబట్టి రెబెకానే హంతకురాలు అయి ఉండొచ్చు అని లిల్లీ ఒక కన్క్లూజన్కి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ సాక్ష్యాన్ని టిమ్ దగ్గరికి ఎలా చేర్చాలి? పైగా ఈ గొర్రెలు వాటిలో అవి మాట్లాడుకోగలవు, కానీ మనుషులతో మాట్లాడలేవు కదా. మనుషులకు వాళ్ళ మాటలు అర్థం కావు. కేవలం మే మే అనే అరుపులు మాత్రమే వినిపిస్తాయి. అందుకే లిల్లీ తన ఫ్రెండ్స్తో అంటుంది, చూడండి, మనం ఎలాగైనా సరే టిమ్ని ఇక్కడికి తీసుకురావాలి అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో ఒక గొర్రె టిమ్ టోపీని ఎత్తుకుని పారిపోతుంది. టిమ్ కూడా దాని వెనకాలే పరిగెడతాడు. ఆ గొర్రె టిమ్ని నేరుగా జార్జ్ ఫామ్లోకి, మిగతా గొర్రెలున్న చోటుకి తీసుకొచ్చేస్తుంది. అక్కడ వాడికి రెబెకా బ్రేస్లెట్ చూపిస్తుంది. జార్జ్ చనిపోవడానికి ముందే రెబెకా ఇక్కడికి వచ్చిందని, కానీ ఆమె అబద్ధం చెప్పిందని టిమ్కి అప్పుడు అర్థమవుతుంది. వెంటనే వెళ్ళి రెబెకా ఉంటున్న హోటల్ రూమ్ని చెక్ చేస్తాడు. అక్కడ వాడికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఏంటో తెలుసా? రెబెకా వేసుకున్న షూస్కి ఒక విషపు మొక్క తాలూకు విత్తనం అంటుకుని ఉంటుంది. అంతేకాదు, అమెరికాలో రెబెకా మీద ఒక పాత క్రిమినల్ రికార్డు కూడా ఉందని వాడికి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది తెలిసాక అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు అన్ని ఆధారాలు రెబెకా వైపే చూపిస్తుంటాయి. దాంతో అనుమానం మీద టిమ్ ఆమెను అరెస్ట్ చేస్తాడు. రెబెకానే హంతకురాలు అని, ఆమె దొరికిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ లిల్లీకి మాత్రం మనసులో ఏదో మూల అనుమానం. జార్జ్ లాంటి ఇంటెలిజెంట్ మనిషిని ఎవరూ అంత ఈజీగా చంపలేరు. ఖచ్చితంగా మనం ఏదో ఒక పెద్ద ఆధారాన్ని మిస్ అవుతున్నామని లిల్లీకి అనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు జార్జ్ లేడు కాబట్టి మన ఫామ్ని ఎవరు చూసుకుంటారు, మన గొర్రెల పరిస్థితి ఏంటి అని కూడా లిల్లీ టెన్షన్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో రెబెకా జైల్లో ఉంటుంది. రెబెకానే అసలు క్రిమినల్ అని అందరూ డిసైడ్ అయిపోతారు. ఇక ఈ కేసు కూడా క్లోజ్ అయిపోయిందని అనుకుంటారు. కట్ చేస్తే కాలెబ్ తమ ఫామ్ని కూడా కొనేశాడని గొర్రెలకు తెలుస్తుంది. అంటే ఇకపైన కాలెబ్ వాళ్ళందరినీ తన ఫామ్కి తీసుకుపోతాడనమాట. అసలు కాలెబ్ ఫామ్ ఎలా ఉంటుందో, అక్కడ మిగతా గొర్రెలు ఎలా బతుకుతున్నాయో వీళ్ళకి ఏమాత్రం ఐడియా లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళు రాత్రికి రాత్రే దాక్కుని వాడి ఫామ్లోకి వెళ్తారు. కానీ ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు చూసిన సీన్కి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే వాడు టౌన్లో హేమ్ అనే ఒక కసాయివాడితో బిజినెస్ చేస్తుంటాడు. ఇప్పుడు జార్జ్ గొర్రెలను కూడా వాడికే అమ్మేయాలని ప్లాన్ వేస్తున్నాడు. అందుకే వాళ్ళను కొనడానికి వాడు ఎప్పుడూ జార్జ్ చుట్టూ తిరిగేవాడు. కానీ జార్జ్ వాడి మాట ఎప్పుడూ వినలేదు. ఇదంతా చూశాక లిల్లీకి, మోపీకి భయం పట్టుకుంటుంది. ఒకవేళ కాలెబ్ మనల్ని కొనేస్తే మనందరి పని గోవిందా అని అర్థమైపోతుంది. మిగతా వాళ్ళకి ఈ విషయం చెప్పి అలర్ట్ చేయడానికి వాళ్ళు అక్కడి నుంచి పరిగెడతారు. కానీ కరెక్ట్గా అదే టైంకి కాలెబ్ పెంచుకునే వేట కుక్కలు వీళ్ళ వెంట పడతాయి. అంతలోనే సెబాస్టియన్ ఆ కుక్కల ముందుకు దూకి, మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని లిల్లీ మోపీలతో చెప్తాడు. ఇక్కడ సెబాస్టియన్కి ఆ కుక్కలకి మధ్య చాలా భయంకరమైన ఫైట్ జరుగుతుంది. సెబాస్టియన్కి చాలా తీవ్రమైన గాయాలవుతాయి. అయినా కూడా చివరికి వాడు ఆ 2 కుక్కలను తరిమి కొట్టడంలో సక్సెస్ అవుతాడు. అలా లిల్లీ, మోపీ ప్రాణాలతో బయటపడతారు ఫ్రెండ్స్. కానీ సెబాస్టియన్కి విపరీతంగా గాయాలవ్వడంతో రక్తం బాగా పోయి పాపం ప్రాణాలు వదిలేస్తాడు. లిల్లీ వాడి దగ్గరికి వెళ్ళి బాగా ఏడుస్తుంది. లెగు సెబాస్టియన్, నీకేం కాలేదు, ప్లీజ్ లెగు అని బతిమాలుకుంటుంది. అప్పుడు మోపి, వాడు చనిపోయాడు లిల్లీ అని చెప్తాడు. దానికి లిల్లీ, లేదు, వాడు బతికే ఉన్నాడు. ఒకవేళ వాడు నిజంగా చనిపోతే ఆకాశంలో మేఘంలా మారిపోయేవాడు కదా, చూడు, ఆకాశంలో నాకేమీ కనిపించడం లేదు అని అంటుంది. అప్పుడు మోపి ఒక నిజం చెప్తాడు. చూడు లిల్లీ, ఇన్నాళ్ళు నేను నీతో అబద్ధం చెప్పాను. మనుషులే కాదు, గొర్రెలు కూడా చనిపోయాక ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా మాయమైపోతాయి, అంతేగాని అవి మేఘాల్లా మారవు అని అంటాడు. ఇదంతా వింటున్న లిల్లీ అసలు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మోపి ఆమె పక్కన కూర్చుని ఓదారుస్తాడు. అదే రియాలిటీ లిల్లీ. కానీ ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయారంటే వాళ్ళని మనం మర్చిపోవాలని కాదు, వాళ్ళని ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో బతికించుకోవచ్చు. జార్జ్ అలాగే సెబాస్టియన్, వాళ్ళిద్దరూ ఎప్పటికీ మన మనసులోనే ఉంటారు. నువ్వు ధైర్యం కోల్పోకు అని చెప్తాడు. ఆ మాటలతో లిల్లీకి కొంచెం ధైర్యం వస్తుంది.
మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే జార్జ్ని చంపిన వాడిని పట్టుకుని తీరాలి, వాడికి శిక్ష పడేలా చేయాలి. అప్పుడే జార్జ్ ఆత్మకు శాంతి కలుగుతుంది అనుకుంటుంది. ఇప్పుడు ఆమెకు ఒక విషయం క్లారిటీ వస్తుంది. బహుశా రెబెకా హంతకురాలు కాదేమో, నిజమైన హంతకుడు ఇంకెవరో ఉన్నారు. వాళ్లే రెబెకాకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించి ఆమెను ఇరికించారు అని అర్థమవుతుంది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తొస్తుంది. జార్జ్ చనిపోయి కింద పడి ఉన్నప్పుడు అతని ఒక చేతికి బ్లూ కలర్ అంటుకుని ఉంటుంది. రెబెకా మీద నింద వేసి ఆమెను ఇరికించింది ఎవరు? అప్పుడే లిల్లీకి ఒక విషయం గుర్తొస్తుంది. జార్జ్ చనిపోయి పడి ఉన్నప్పుడు అతను ఒక చేతికి బ్లూ కలర్ అంటి ఉంటుంది. ఇది చాలా మామూలు విషయం. ఎందుకంటే అతను గొర్రెలకు జబ్బులు రాకుండా మందులు తయారు చేసేవాడు. ఆ మందు బ్లూ కలర్లోనే ఉంటుంది. కానీ అతని ఇంకో చేతికి గ్రీన్ కలర్ అంటి ఉంటుంది. ఆ పాయింట్ ఇప్పుడు లిల్లీకి స్ట్రైక్ అవుతుంది. అసలు ఆ గ్రీన్ కలర్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని లిల్లీ ఆలోచనలో పడుతుంది. కానీ తనకు దొరికిన ఈ క్లూని టిమ్కి ఎలా చెప్పాలి? జార్జ్ రెండో చేతికి గ్రీన్ కలర్ ఉంది అన్న విషయం అతనికి ఎలా అర్థమయ్యేలా చేయాలి? ఇప్పుడు వింటర్ చాలా చిన్న గొర్రెపిల్ల కదా. సో వింటర్ ఈజీగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళగలడు. ఎవరికి కనీసం అనుమానం కూడా రాదు. అప్పుడు లిల్లీ వింటర్కి ఒక విషయం క్లియర్గా చెప్తుంది. జార్జ్ని చంపిన ఆ కిల్లర్ ఎవరో పట్టుకోవడంలో నువ్వు మాకు హెల్ప్ చేయాలి, అర్థమైందా అని అంటుంది. అలా చెప్పి వింటర్ ఒక కాలుని బ్లూ పెయింట్లో, ఇంకో కాలుని ఎల్లో పెయింట్లో ముంచుతుంది. ఆ తర్వాత వింటర్ని ఇలా అడుగుతుంది, బ్లూ కలర్ ఎల్లో కలర్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుంది? దానికి వింటర్ వెంటనే గ్రీన్ కలర్ వస్తుంది అని చెప్తాడు. అప్పుడు లిల్లీ, వెరీ గుడ్, ఆ గ్రీన్ కలరే ఇప్పుడు కిల్లర్ ఎవరో బయట పెడుతుంది. నువ్వు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఆ తర్వాత అంతా నీకే తెలుస్తుంది అని చెప్తుంది. ఇంకా వింటర్ కూడా అక్కడి నుంచి బయలుదేరతాడు. అస్సలు సౌండ్ చేయకుండా రెబెక్కాని బంధించిన సెల్ దగ్గరికి చేరుకుంటాడు. లిల్లీ చెప్పినట్టుగానే తన ఒక కాలికున్న బ్లూ పెయింట్ని కొంచెం దూరం గీక్కుంటూ వెళ్తాడు. ఇంకో కాలికున్న ఎల్లో పెయింట్ని కూడా అలాగే చేస్తాడు. ఆ తర్వాత ఒక చోట ఆ రెండు లైన్స్ని కలిపేస్తాడు. ఆ రెండు రంగులు మిక్స్ అయ్యి అది గ్రీన్ కలర్ లాగా మారుతుంది. ఇదంతా చూస్తున్న రెబెక్కాకి అసలు ఏం అర్థం కాదు. ఈ చిన్న గొర్రెపిల్ల ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తోంది, అసలు ఏం జరుగుతోంది అని ఆశ్చర్యపోతుంది. కానీ వింటర్ ఖచ్చితంగా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడన్న విషయం మాత్రం ఆమెకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయం రెబెక్కాని కోర్టులో ప్రవేశపెట్టాలి. అందుకే టిమ్ ఆమెను తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తాడు. సరిగ్గా అప్పుడే నేల మీద ఉన్న ఆ పెయింట్ మరకల్ని చూసి, ఇదంతా ఎవరు చేశారు అని రెబెక్కాని అడుగుతాడు. దానికి ఆమె, ఒక గొర్రెపిల్ల ఇలా చేసింది. నేను చెప్తే నువ్వు నమ్మవు అని నాకు తెలుసు, కానీ ఇదే నిజం. మా నాన్న పెంచుకున్న గొర్రెలు ఈ కేసు గురించి మనకేదో హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. బ్లూ ఇంకా ఎల్లో పెయింట్ మిక్స్ అయితే గ్రీన్ కలర్ వస్తుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే టిమ్కి ఒక విషయం బలంగా స్ట్రైక్ అవుతుంది. ఓహ్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. జార్జ్ ఒక చేతికి గ్రీన్ కలర్ మరక ఉంది కదా అని అనుకుంటాడు. కాకపోతే టిమ్కి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఒక పవర్ఫుల్ క్లూ మాత్రం దొరికింది ఫ్రెండ్స్. ఇక రెబెక్కాని కోర్టుకి తీసుకెళ్లడం కోసం టిమ్ కొన్ని పేపర్స్ మీద సైన్ చేయబోతాడు. కానీ సడన్గా ఆగిపోతాడు. రెబెక్కాని అక్కడే ఆపేసి, ఆగండి, రెబెక్కా ఎలాంటి తప్పు చేయలేదు, ఆమె అమాయకురాలు అని అంటాడు. అసలు కిల్లర్ ఎవరో నాకు తెలిసిపోయింది అని చెప్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు కిల్లర్ ఎవరు అని అడుగుతారు. అప్పుడు టిమ్ చాలా సీరియస్గా నెమ్మదిగా ఇలా చెప్తాడు, ఆ కిల్లర్ మరెవరో కాదు, జార్జ్ సొంత కొడుకు పీటర్. ఆ పేరు వినగానే అందరూ, పీటర్ ఏంటి, పీటర్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు కదా, అతను ఎలా మర్డర్ చేస్తాడు అని అడుగుతారు. దానికి టిమ్ చిన్నగా నవ్వి, ఒకవేళ పీటర్ తన గెటప్ మార్చుకుని మన మధ్యలోనే ఉంటే అని అంటాడు. ఆ మాటకి ఎవరికి ఏం అర్థం కాదు. అప్పుడే టిమ్ వెనక్కి తిరిగి ఎలియట్ వంక చూస్తాడు. ఒక్క నిమిషం ఎలియట్, ఓహ్ సారీ, నీ అసలు పేరు ఎలియట్ కాదు కదా, పీటర్, పీటర్ జార్జ్ హార్డీ, కరెక్టే కదా, అంతెందుకు, జార్జ్ని చంపిన కిల్లర్ కూడా నువ్వే. టిమ్ అలా చెప్తూనే నెమ్మదిగా పీటర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. అయితే చిన్నప్పుడు దత్తత కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయిన జార్జ్ కొడుకువి నువ్వే అన్నమాట అని అంటాడు. ఆ మాటలకి అక్కడున్న ఎవరికి అసలు మైండ్ పనిచేయదు. రెబెక్కా కూడా పూర్తి కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. అప్పుడు టిమ్ పీటర్తో ఇలా అంటాడు, ఒకరోజు మీ నాన్న దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉందని నీకు తెలిసింది. ఆ ఆస్తిలో సగానికి పైగా వాటా రెబెక్కాకి వెళ్ళబోతోందన్న విషయం కూడా నీకు తెలిసింది, అవునా? నేను చెప్తున్నది కరెక్టే కదా. దాంతో నీ ఆశపోతు బుర్ర ఒక ప్లాన్ వేసింది. ఇక్కడ జరిగే కల్చరల్ ఫెస్టివల్ని కవర్ చేయడానికి వచ్చినట్టుగా ఒక రిపోర్టర్ ముసుగులో ఈ ఊరికి వచ్చావు. పైగా దానికి తగ్గట్టుగా ఒక అదిరిపోయే కహానీ కూడా అల్లావు. నేను తిరిగి వెళ్ళిపోతుంటే దారిలో నా కారు పాడైంది, అందుకే తప్పక ఈ ఊర్లో ఆగిపోయాను అని అబద్ధం చెప్పావు. జార్జ్ మర్డర్ రాత్రిపూట జరిగింది. అతను చనిపోవడానికి ముందు నువ్వు అతన్ని కలిశావు. జార్జ్ నిన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నువ్వు కూడా అతనితో పాటే కూర్చొని డ్రింక్ చేశావు. ఆ డ్రింక్లో నువ్వు కలిపింది ఆల్కహాల్ కాదు, అతని మరణ శాసనం.
జార్జ్ నిన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నువ్వు అతని పక్కన కూర్చుని డ్రింక్ కూడా చేశావు. కానీ పాపం ఆ జార్జ్కి ఏం తెలుసు నువ్వు అతని డ్రింక్లో విషం కలిపావని. కానీ జార్జ్ చాలా హెల్దీ పర్సన్ కాబట్టి ఆ విషం వెంటనే పనిచేయలేదు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి అతను గట్టిగా పోరాడాడు. కరెక్ట్గా ఆ టైంలోనే సపోర్ట్ కోసం నీ జుట్టు పట్టుకున్నాడు. అప్పుడు టిమ్ అందరికీ అసలు నిజం చెప్తాడు. యాక్చువల్గా పీటర్ జుట్టు నల్లగా ఉంటుంది. కానీ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని తన జుట్టుకి ఎల్లో కలర్ వేసుకుని ఇలియట్ లాగా పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చాడు. అందుకే జార్జ్ అతని జుట్టు పట్టుకున్నప్పుడు జార్జ్ చేతికున్న బ్లూ కలర్ ఆ ఎల్లో కలర్తో మిక్స్ అయ్యి గ్రీన్ కలర్లా మారిపోయింది. చనిపోయే ముందు జార్జ్ వదిలిపెట్టిన లాస్ట్ క్లూ అదే. టిమ్ పీటర్తో ఇలా అంటాడు, నువ్వు చాలా స్మార్ట్ అనుకున్నావు, అందరినీ మోసం చేయొచ్చు అనుకున్నావు. కానీ జార్జ్ పెంచుకున్న గొర్రెలు నీకంటే చాలా తెలివైనవి. అవి తమ యజమానిని కాపాడుకోలేకపోయినా నిన్ను మాత్రం అడ్డంగా బుక్ చేశాయి. అలా చెప్తూనే పీటర్ తల నుంచి ఒక వెంట్రుక పీకి యు ఆర్ అండర్ అరెస్ట్ పీటర్ అంటాడు టిమ్. ఇది వినగానే పీటర్ నవ్వుతాడు. ఫ్రెండ్స్, వావ్, నేను జుట్టుకి ఎల్లో కలర్ వేసుకున్నంత మాత్రాన నేనే మర్డర్ చేశానని ప్రూఫ్ ఏంటి? అలా చూసుకుంటే ఈ ఊళ్ళో ఎల్లో కలర్ వేసుకున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి కదా అని ఎటకారం చేస్తాడు. అప్పుడు టిమ్ నవ్వుతూ, నేను కేవలం నువ్వు హెయిర్కి ఎల్లో కలర్ వేసుకున్నావని మాత్రమే చెప్పట్లేదు. నీకు DNA టెస్ట్ చేపిస్తాను. అప్పుడు నువ్వు నిజంగా జార్జ్ కొడుకువో కాదో క్లియర్గా తెలిసిపోతుంది అంటాడు. ఆ మాటతో పీటర్ మైండ్ బ్లాక్ అవుతుంది. అయినా సరే కవర్ చేసుకుంటూ, సరే నేను జార్జ్ కొడుకునే అని ఒప్పుకుంటున్నాను. కానీ నేను నాన్నని చంపలేదు. అసలు నేనెందుకు చంపుతాను? ఆ వీలునామా మీరే చూశారు కదా. అందులో ఎక్కువ ఆస్తి రెబెకాకే రాసి ఉంది. నాకు వచ్చేది చాలా చిన్న వాటా మాత్రమే. అలాంటప్పుడు నాన్నను చంపి నాకు వచ్చే లాభం ఏంటి అని బుకాయిస్తాడు. అప్పుడు టిమ్, ఎందుకంటే మిస్టర్ పీటర్, ఆ కొత్త వీలునామా క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అని చెప్తాడు. ఇది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది. అసలు పీటర్ ప్లాన్ ఏంటంటే, వీలునామా ప్రకారం రెబెకాకి ఎక్కువ ఆస్తి వస్తుంది కాబట్టి ఆ ఆస్తి కోసమే రెబెకా తన తండ్రిని చంపేసింది అని అందరినీ నమ్మించాలి అనుకున్నాడు. ఒకవేళ ఆ మర్డర్ కేసులో రెబెకా జైలుకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ ఆస్తి మొత్తం తర్వాతి వారసుడికి అంటే పీటర్కి వస్తుంది. మొత్తం ఆస్తి కొట్టేయొచ్చు అనేది పీటర్ మాస్టర్ ప్లాన్. టిమ్ ఇలా అంటాడు, అందుకే నువ్వు రెబెకాని ఇరికించి జార్జ్ ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ వేశావు. స్టార్టింగ్లో జార్జ్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడేమో అనుకున్నాను. నా రిపోర్ట్లో కూడా అదే రాద్దాం అనుకున్నాను. కానీ నువ్వే అది మర్డర్ అని చెప్పావు. దాన్ని మర్డర్గా ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేశావు. ఎందుకంటే ఒకవేళ జార్జ్ది న్యాచురల్ డెత్ అని తేలిపోతే ఆ వీలునామా ప్రకారం ఆస్తి మొత్తం రెబెకాకి వెళ్ళిపోతుంది. నీకు కేవలం చిన్న వాటా మాత్రమే వస్తుంది. అందుకే దాన్ని ఒక మర్డర్ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేసేలా నన్ను డైవర్ట్ చేశావు. అడుగడుగునా రెబెకా మీదే అనుమానం వచ్చేలా డ్రామా ఆడావు. నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే పోలీసులు నడుచుకోవాలి అనుకున్నావు. కానీ జార్జ్ పెంచుకున్న ఈ గొర్రెలు నీ పర్ఫెక్ట్ ప్లాన్ని రివర్స్ చేశాయి. పీటర్, ఇంకా తప్పించుకోవాలని ట్రై చేయకు అంటాడు టిమ్. అయినా సరే పీటర్ అక్కడి నుంచి పారిపోవడానికి తన కారులో కూర్చుంటాడు. ఫ్రెండ్స్, కానీ మన రౌడీ బ్రదర్స్ రెజీ, రోనీ ఉన్నారు కదా, ఎవరినైనా కొమ్ములతో గుద్దడానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంటారు. ఆ 2 గొర్రెలు 2 వైపుల నుంచి వెళ్ళి పీటర్ కారు టైర్లని తమ కొమ్ములతో గట్టిగా గుద్దేస్తాయి. దాంతో టైర్లు పగిలిపోయి పీటర్ అడ్డంగా దొరికిపోతాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అలా ఫైనల్గా రెబెకా ఈ కేసు నుంచి బయటపడుతుంది. తన తండ్రి చేసిన పనినే తను కూడా కంటిన్యూ చేయాలని డిసైడ్ అవుతుంది. నాన్నగారి ఫామ్ని, ఈ గొర్రెల్ని ఇకపై నేనే చూసుకుంటాను అని ఫిక్స్ అవుతుంది. ఆ హేమ్, కాలెబ్లు ఇక ఈ ఫామ్లో ఎలాంటి డీల్స్ చేయడానికి వీల్లేదు అని వాళ్ళ ముఖం మీదే చెప్పేస్తుంది. ఈ గొర్రెలన్నీ నా ఫ్యామిలీ అంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జార్జ్ తన కోసం వదిలి వెళ్ళిన $30 మిలియన్ ఆస్తిలోంచి కొంత డబ్బు తీసి ఆ కాలెబ్ ఫామ్లో ఉన్న గొర్రెల్ని కూడా రెబెకా కొనేస్తుంది. ఇప్పుడు ఆ 2 ఫామ్స్లో ఉన్న గొర్రెలన్నీ కలిసి చాలా హ్యాపీగా ఉంటాయి. లిలీ ఆ వింటర్ని అడాప్ట్ చేసుకుంటుంది. జార్జ్కి గుర్తుగా ఆ వింటర్కి జార్జ్ అని పేరు పెడుతుంది. ఇప్పుడు రోజు సాయంత్రం జార్జ్ కూర్చునే ప్లేస్లో రెబెకా కూర్చుని ఆ గొర్రెలకి డిటెక్టివ్ స్టోరీస్ చదివి వినిపిస్తూ ఉంటుంది. గొర్రెలన్నీ కూడా చాలా ఆసక్తిగా వింటూ ఉంటాయి. చాలా ప్రశాంతమైన గాలి వీస్తూ ఉంటుంది. రెబెకా మొహంలో ఒక అందమైన చిరునవ్వు కనిపిస్తుంది. జార్జ్, సెబాస్టియన్ ఇప్పుడు బతికిలేరు. కానీ వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ కథలు, వాళ్ళ ప్రేమ ఇవన్నీ ఆ పచ్చిక బయళ్లలోనే ఉండిపోయాయి. లిలీ అలాగే మిగతా గొర్రెలన్నీ ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాయి. లిలీ ఆకాశం వైపు చూస్తుంది. అక్కడ ఒక మేఘంలో సెబాస్టియన్ రూపం కనిపిస్తుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.